హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైవ్లీ లైఫ్ స్టైల్స్ ఆఫ్ ఏఏ. లంచ్ బాక్సెస్లోకి ఒక 10 minutesలో క్విక్గా టమాటా రైస్ ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు నేను చేసి చూపిస్తాను. యాస్టీస్ ఫాలో అయిపోండి, చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది రెసిపీ. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు వేసేసుకొని అందులో ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, ఒక టమాటా కట్ చేసుకొని వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవి రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఒక టమాటాని మిక్సీలో ప్యూరీ చేసుకొని ఉంచుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకొని ఈ టమాటా ప్యూరీని అందులో వేసుకోవాలి. అది కూడా కొంచెం సేపు వేగిన తర్వాత రైస్ వేసుకుందాం. 1 కప్ రైస్కి ఒక 2 cups ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. 1 కప్ రైస్ కడిగి పెట్టేసుకుందాం. టమాటా ప్యూరీ వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 2 cups ఆఫ్ వాటర్ పోసేసుకొని ఒక 2 minutes అలా ఉంచుకొని బాయిల్ అయిన తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అందులో వేసేసి కొంచెం అలా తిప్పుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 minutes to 15 minutes విజిల్ ఆరిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి. కొంతమంది వెంటనే ఓపెన్ చేస్తారు, అలా అయితే మెత్తగా వచ్చేస్తుంది రైస్. ఆ ప్రెషర్ కొంచెం అందులో ఉంటే బాగుంటుంది, రైస్ పొడి పొడిగా వస్తుంది. లిడ్ ఓపెన్ చేసి చూస్తే టమాటా రైస్ రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా, చాలా టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుందో. దీంట్లో కొంచెం పెరుగు చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్తీగా. ఇలా ఇంట్లోనే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.